త్రివిధ దళాల మధ్య పరస్పర సమన్వయం ఆధారం వల్ల 21వ శతాబ్దంలో ఉండే యుద్ద రక్షణ అవసరాలు సంపూర్ణంగా నెరవేరుతాయని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు త్రివిధ దళాల సదస్సులో మాట్లాడుతూ ఆయన గతంలో కంటే యుద్దం ముప్పు ఇప్పుడు మరింత సంక్లిష్టంగా మారిందన్నారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో భారత్ వైమానిక దళం సమన్వయాన్ని కనబరిచిందని, ఇది నిర్ణయాత్మకమైన ఫలితాలను సాధించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. వైమానిక దళానికి చెందిన సమీకృత వైమానిక కమాండ్ కంట్రోల్ వ్యవస్థ, భారత సైన్యానికి చెందిన ఆకాశ్ తీర్, భారత నౌకాదళానికి చెందిన త్రిగోణ్ వ్యవస్థలతో కలిసి పనిచేస్తూ మన విజయానికి మౌలికంగా ప్రాతిపదిక కల్పించిందని రాజ్నాథ్ సింగ్ అన్నారు. త్రివిధ దళాల మధ్య సమన్వయం కారణంగా క్షేత్రస్థాయిలో సమీకృతంగా చర్య తీసుకోగలిగామని, దీనివల్ల దళాల కమాండర్లు ఖచ్చితంగా సకాలంలో నిర్ణయాలు తీసుకోగలిగారని రాజ్నాథ్ సింగ్ అన్నారు. భారత యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంఘానికి చెందిన వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం రేపు అమల్లోకి వస్తుంది. గతేడాది మార్చి 10వ తేదీన న్యూఢిల్లీలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. భారత యూరోపియన్ స్వేచ్ఛా వాణిజ్య సంస్థ ముఖ్యమైన ప్రాంతీయ కూటమి అంతర్జాతీయంగా సరుకులు, సేవల అవకాశాన్ని పెంచేందుకు ఈ సంస్థ తోడ్పడుతుంది. ఐస్లాండ్, నార్వే, స్విట్జర్లాండ్, లెక్టెన్స్టైన్ ఈ కూటమిలో సభ్యదేశాలు కాగా, వాటిలో స్విట్జర్లాండ్ భారత్కు అతిపెద్ద వాణిజ్య భాగస్వామిగా నిలిచింది. ఈ ఆధ్యాత్మిక బృహత్ ఒప్పందంలో మొదటిసారిగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం అమల్లోకి వస్తోందని, వస్తువులు వాణిజ్యంలో వెసులుబాటు, పెట్టుబడి ప్రోత్సాహకం, సేవలలో మార్కెట్ అందుబాటు పెంచడం, మేధో సంపత్తి హక్కులు, సుస్థిర అభివృద్ది మొదలైన వాటి గురించి ఈ ఒప్పందం కింద సాంస్కృతిక హక్కుల పరిరక్షణకు భారత్ కట్టుబడి ఉందని, సమానమైన అభివృద్ది సాధించేందుకు సృజనాత్మక రంగాన్ని మరింత పటిష్టం చేస్తుందని సాంస్కృతిక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలియజేశారు. స్పెయిన్లో జరిగిన ప్రపంచ సాంస్కృతిక విధానాలు సుస్థిర అభివృద్ది ప్రపంచ సదస్సులో ఏషియా పసిఫిక్ కూటమికి అధ్యక్షత వహిస్తూ గజేంద్ర సింగ్ షెకావత్ ఈ విషయం చెప్పారు. యునెస్కో నిర్వహించిన ఈ సదస్సులో ప్రపంచంలో వివిధ దేశాలకు చెందిన మంత్రులు, సాంస్కృతిక నాయకులు పాల్గొని సాంస్కృతిక విధానం భవిష్యత్తు గురించి చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి స్పెయిన్, ఇరాన్, నార్వే, కొలంబియా, గ్రీస్ దేశాల సాంస్కృతిక శాఖ మంత్రులతో కూడా ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. వారసత్వ పరిరక్షణ, సృజనాత్మక పరిశ్రమలు, మ్యూజియంలు, లలిత కళలు మొదలైన రంగాల్లో సహకారాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. బీహార్లో ప్రత్యేక ఓటర్ల రివిజన్ కసరత్తులో భాగంగా భారత ఎన్నికల కమిషన్ తుది ఓటర్ల జాబితాను ఈ రోజు విడుదల చేసింది. ఎన్నికల కమిషన్ అధికారిక వెబ్సైట్లో ఈ ఓటర్ల జాబితా అందుబాటులో ఉంది. బీహార్ ముఖ్య ఎన్నికల అధికారి ఈ విషయం తెలియజేస్తూ ఓటర్ల జాబితా ప్రతులు అన్ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. సూపర్ జీఎస్టీ, సూపర్ సేవింగ్స్ అనే శీర్షికన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీఎస్టీకి సంబంధించిన ఒక సమగ్ర అవగాహన కార్యక్రమాన్ని ప్రారంభించింది. జీఎస్టీ 2.0 ఫలాలు ప్రతి కుటుంబానికి అందేలా చూసేందుకు ఈ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు. జీఎస్టీ సంస్కరణల వల్ల ప్రయోజనాల గురించి పౌరులకు అవగాహన కల్పించేందుకు రాష్ట వ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ వెళ్టి నుంచి అక్టోబర్ 19వ తేదీ వరకు వ్యవసాయం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, చేనేతలు, మత్స్య పరిశ్రమ, విద్య, బీమా, ఎలక్ట్రానిక్స్, నిర్మాణ రంగం, టూరిజం, రవాణా, లాజిస్టిక్స్ మొదలైన రంగాల్లో జీఎస్టీ గురించి అవగాహన కల్పిస్తారు. అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ న్యూఢిల్లీలో జరుపుకుంటుంది. ఈ సందర్భంగా జరిగే కార్యక్రమంలో వయోవృద్ధులకు ఆత్మగౌరవంతో కూడిన సానుకూలమైన వ్యవస్థను ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉన్న విషయాన్ని ప్రత్యేకంగా ప్రదర్శిస్తారని మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. ఏజింగ్ విత్ డిగ్నిటీ అనే ఇతివృత్తంతో జరిగే ఈ కార్యక్రమంలో సమన్వయం, సృజనాత్మకత, వయోవృద్ధులు కేంద్ర బిందువుగా సంక్షేమ కార్యక్రమాలు రూపొందించడం మొదలైన వాటి ద్వారా సంపూర్ణ అభివృద్ది కోసం చర్యలు తీసుకుంటారు. ఈ సందర్భంగా రక్షణ మంత్రిత్వ శాఖ, టెలికమ్యూనికేషన్స్ కన్సల్టెంట్స్ ఇండియా లిమిటెడ్, బిర్లా ఓపెన్ మైండ్స్ ఫౌండేషన్ మధ్య ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు జరుగుతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు విజయ్ కుమార్ మల్హోత్రా భౌతిక కాయానికి రాష్టపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నివాళి అర్పించారు. 93 సంవత్సరాల విజయ్ కుమార్ మల్హోత్రా ఈ ఉదయం న్యూఢిల్లీలోని అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థలో తుదిశ్వాస విడిచారు. ఢిల్లీ బీజేపీ విభాగానికి ఆయన తొలి అధ్యకుడిగా పనిచేశారు. విజయ్ కుమార్ మల్హోత్రా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తూ ఉపరాష్టపతి ఆయన ఒక విశిష్ట నాయకుడని, ఆయనకి ప్రజల సమస్యల పట్ల ఉన్న అవగాహన దృష్ట్యా ఎంతగానో గౌరవం పొందారని పేర్కొన్నారు. ఢిల్లీలో భారతీయ జనతా పార్టీని బలపరచడంలో విజయ్ కుమార్ మల్హోత్రా చేసిన సేవలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా గుర్తు చేసుకున్నారు. తెలంగాణలో అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం స్నాతకోత్సవంలో వివిధ కోర్సులు పూర్తి చేసిన 60,000 మందికి పైగా అభ్యర్థులకు తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ పట్టాలు ప్రదానం చేశారు. వారిలో 7 ట్రాన్స్జెండర్లు, పలువురు ఖైదీలు కూడా ఉన్నారు. వీరిలో 86 మంది బంగారు పతకాలు సాధించగా 55 మంది పీహెచ్డీలు పూర్తి చేశారు.
ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ స్నాతకోత్సవం అంటే ఉత్సవమే కాదు, స్ఫూర్తితో కష్టపడి విజయం సాధించడమని అన్నారు. అంబేద్కర్ విశ్వవిద్యాలయం సమాజంలో అన్ని స్థాయిల వారికి విద్యను అందిస్తోందని కూడా గవర్నర్ పేర్కొన్నారు. ఇలా ఉండగా జమ్మూ కశ్మీర్లో మాతా వైష్ణోదేవికి ఆలయం సజావుగా జరుగుతోంది. ఇంతవరకు 1,25,000 మందికి పైగా యాత్రులు గత వారం రోజుల్లో నవరాత్రుల సందర్భంగా వైష్ణోదేవి ఆలయాన్ని సందర్శించారు. బంగ్లాదేశ్ లో కూడా మహా అష్టమి పండుగ సందర్భంగా ఈ రోజు భక్తి శ్రద్దలతో సంప్రదాయమైన ఉత్సాహంతో అందరూ పూజలు చేశారు. ఈ రోజు నిర్వహించిన కన్యా పూజలో వేలాది మంది పాల్గొన్నారు. ఐసీసీ మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ పోటీలో భాగంగా ఈ రోజు గౌహటిలో భారత్ శ్రీలంకల మధ్య మ్యాచ్ జరుగుతోంది. శ్రీలంక టాస్ గెలిచి ముందు బౌలింగ్ చేయాలని ఎంచుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ను 48 ఓవర్లకు కుదించారు. భారత్, శ్రీలంక, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, న్యూజిలాండ్, సౌత్ ఆఫ్రికా, బంగ్లాదేశ్, పాకిస్తాన్ ఈ టోర్నమెంట్లో పాల్గొంటున్నాయి.